మనం ఈ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు రెడ్ టీవీలో డే 1 ఈ ఘటన జరిగిన రోజే నేనేం చెప్పాను, ఇది ఎవరో చోరీకి వచ్చి చేసిన హత్యా ప్రయత్నం కాదు. హ్మ్. ఇక్కడ హిడెన్ అనేకమైన అంశాలు దాచబడ్డాయి. కుటుంబ సభ్యులే ఇందులో నిందితులుగా ఉన్నారు అనేది నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాను. అవును. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు నేను అదే అంశానికి కట్టుబడి ఉన్నాను. చాలా చాలా అనుమానాలున్నాయి. అతని పేరు మహమ్మద్ షరీఫుల్ అని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని, అతను చోరీకి వచ్చాడని, చోరీకి వచ్చి పని మనిషిని ₹1,00,00,000 అడిగితే ఆ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ వస్తే పెనుగులాట జరిగి అతన్ని పొడిచాడని, అతన్ని పొడిచిన తర్వాత అతన్ని సైఫ్ అలీ ఖాన్ లోపల పెనుగులాట తర్వాత లోపల బంధించాడని, అయినప్పటికీ అతను పారిపోయాడని, ఇది పోలీసులు చెప్పిన కథనం. అయితే చాలా విడ్డూరంగా ఉంది చూడండి. అంటే ఇవాళ మనం కరీనా కపూరే సొంత భార్యనే ఆయన్ని పొడిచింది అన్న మాటలు కూడా వినపడతా ఉన్నాయి. సో కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఇవాళ పోలీసులు అనుమానిస్తున్నది ఏంటంటే, తాజాగా ఇన్సైడ్ స్టోరీ ఇదేం బయటకు చెప్పట్లా వాళ్ళు. ఇన్సైడ్ స్టోరీ, పని మనిషిని కరీనా కపూర్ని మరింతగా ప్రశ్నిస్తున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రశ్నిస్తున్నారా లేదా రకరకాల కథనాలు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకటైతే క్రిస్టల్ క్లియర్, ఇంట్లో వాళ్లే ఇదంతా చేశారు అనేది. దానికి నేను రీజన్స్ చెప్తాను. సరే, మహమ్మద్ షరీఫుల్ అనే అతను బంగ్లాదేశీయుడు అయి ఉండొచ్చు, అక్రమంగా వలస వచ్చి ఉండొచ్చు. కానీ అతను ఏరికోరి బాంద్రాలో ఉన్న ఇతనింటికే ఎందుకు వెళ్ళాడు చోరీ చేయటానికి? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 7వ ఫ్లోర్ వరకు, అంటే 8వ అంతస్తు వరకు మెట్ల మార్గంలో వెళ్ళాడట. 8వ అంతస్తు వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి డక్ట్ పైపును పట్టుకొని 12వ అంతస్తు వరకు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కిటికీని తీసి, స్నానాల గదిలో కిటికీని తెరచి ఇంట్లోకి ప్రవేశించాడట. ప్రవేశించి ₹1,00,00,000 డిమాండ్ చేశాడట ఆయాని. ఆ క్రమంలో కత్తిపోట్లు సైఫ్ కైని. ఇక్కడ విచిత్రమైన వాదన ఏంటంటే, పోలీసులు చెప్పిన కథనం గురించే నేను చెప్తున్నాను. 8వ అంతస్తు వరకు మెట్ల మార్గంలో వెళ్ళిన వ్యక్తి అసలు ఆ రకంగా మెట్ల మార్గంలో వెళ్ళాలని అతనికి ఎలా తెలుసు? సెక్యూరిటీ నుంచి అతనికి ఎట్లా ఎంట్రీ లభించింది? ఫస్ట్ ప్రశ్న. అసలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది అక్కడ. ఏ ఇంటి లిఫ్ట్ ఆ ఇంటికే ఉంటుంది. ఒక ఎమర్జెన్సీ అప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మెట్ల మార్గాన్ని ఉపయోగిస్తారు. మరి ఆ మెట్ల మార్గం ఉందని, ఆ మెట్ల మార్గంలో వెళ్ళొచ్చని అతనికి ఎలా తెలుసు? రెండో ప్రశ్న. వెళ్ళిన వాడు 8వ అంతస్తు దాకా మెట్ల మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి డక్ట్లో ఉన్న పైపును పట్టుకొని 12వ అంతస్తు వరకు ఎందుకు వెళ్ళాడు? మూడో ప్రశ్న. అసలు చోరీ చేయడానికి వచ్చినప్పుడు అన్ని డూప్లెక్స్ హౌసెస్, అక్కడ 6 ఇళ్ళు ఉంటాయి అంతే. 12 అంతస్తులు, 6 ఇళ్ళు, 6 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు డబల్ ఉంటుంది అనమాట. 2 ఫ్లోర్స్ ఉంటుంది ఒక్కొక్క ఇల్లు. సో ఆ రకంగా చూసుకుంటే పైన 4 ఫ్లోర్లు కూడా సైఫే. 9, 10, 11, 12 అంటే కింద ఒక 4 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. సో ఇతను 8వ అంతస్తు వరకు వెళ్ళి అక్కడి నుంచి, అంటే 9వ ఫ్లోర్, 9, 10, 11, 12 సైఫే. అక్కడి నుంచి డక్ట్ పట్టుకుని పైకి వెళ్ళాడట. సో 12వ అంతస్తులో సైఫ్ ఉన్నాడని అలా తెలుసు అతనికి? నాలుగో ప్రశ్న. అసలు అతను చోరీ అయితే సైఫ్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి, లేకపోతే సల్మాన్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి, షారూక్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి? ఆ 4 కిందనే చోరీ చేసుకోవచ్చు కదా అతను. అంత కష్టపడి మెట్లెక్కి పైపును పట్టుకొని పైకి వెళ్ళి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలా? అందరు డబ్బున్నోళ్లేగా. ఇది 5వ ప్రశ్న. వెళ్ళిన వాడు 12వ అంతస్తుకి ఆయాని ₹1,00,00,000 అడిగంట. ఆయా ఎవరు ₹1,00,00,000 ఆయా ఇస్తుందా? సో ఇది 6వ ప్రశ్న. సో అక్కడికి వచ్చిన వాడు సైఫ్ అలీ ఖాన్ చాలా బలంగా ఉంటాడు. అతన్ని ఎలా పొడవగలిగాడు? 7వ ప్రశ్న. పొడిచిన తర్వాత అతన్ని మళ్ళీ గదిలో బంధించాడట సైఫ్ అలీ ఖాన్. బంధిస్తే అతను మళ్ళీ ఎలా తప్పించుకెళ్ళి మళ్ళీ అదే డక్ట్ నుంచి వెళ్ళిపోయాడంట. అంత విచిత్రంగా ఎట్లా జరిగింది? సో సైఫ్ అలీ ఖాన్ అక్కడి నుంచి గాయాలతోనే తనే కిందకు వచ్చి, తను అంటే ఇప్పుడు చెప్తున్నారు కరీనా కపూర్ ఉన్నది అప్పుడు ఇంట్లో, అప్పుడు ఆమె ఎక్కించింది అని ఒక విజువల్ ఏదో చూపిస్తున్నారు. ఇప్పుడు కరీనా కపూర్ ఉంటే ఒక భార్యగా ఆమె వెంటనే ఎందుకు వెళ్ళలేదు హాస్పిటల్కి ఆయనతో పాటు? పక్క రోజు 11 గంటలకు వెళ్ళింది. ఇది 8వ ప్రశ్న. సో
ఆ నిందితుడు మళ్ళీ వచ్చి బాంద్రా బస్ స్టాప్ లో పడుకున్నాడంట, బాజాప్తా హ్యాపీగా పడుకొని ఉదయం 7 గంటలకు లేచి వెళ్ళిపోయాడంట. అంటే పోలీసులకి ఎందుకు కంప్లైంట్ 100కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు, పోలీసులు ఎందుకు రాలేదు, పోలీసులు వచ్చి కూడా బస్ స్టాప్ లో పడుకున్న కూడా పట్టుకోలేకపోయారా? 9వ ప్రశ్న. ఇలాగ అనేక ప్రశ్నలు ప్రియాంక గారు పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం తీసుకున్నా కానీ మనకు అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి అటువంటప్పుడు ఇంటి దొంగ పనే కదా ఇది, ఇన్ని రకాలుగా జరిగిందంటే ఎక్కడో ఇంటి దొంగ పని ఇది. ఇంటి దొంగ పని అంటే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారాన్ని అనుసరించి కరీనా కపూరే ప్రయత్నం చేసింది, కత్తితో పొడిచింది అంటున్నారు. కరీనా కపూర్ పొడిచి ఉండకపోవచ్చు, కానీ ఇతన్ని మహమ్మద్ షరీఫుల్ అనే అతన్ని మాత్రం ఎవరో నియమించుకున్నారు. అది కరీనా కపూర్ అవ్వచ్చు, అమృతా సింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఆయన స్నేహితులు అవ్వచ్చు, ఆయనకు శత్రువులు అవ్వచ్చు, ఎవరో ఇతన్ని నియమించుకున్నారు. ఇతను సింగిల్ గా వచ్చి చేసిన పని కానే కాదు. ఎవరో అదే పని మనిషితో ఒక స్టోరీ ఏం నడుస్తుంది, పని మనిషితో వ్యవహారం నడుస్తుంది అని చెప్పి. పని మనిషితో వ్యవహారం నడుస్తుంటే ఆ డ్రైవరే వచ్చి పొడిచాడని చెప్పేసి ఒక వ్యవహారం నడుస్తుంది. ఆ డ్రైవర్ ఎక్కడికి పోయాడు, ఆయన్ని విచారించలేదు. అసలు చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మీరు పట్టించిన మహమ్మద్ షరీఫుల్ ఎవరైతే పట్టుకున్నారో అతను నిందితుడు ఊహాచిత్రం చూపించారు, ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక సీసీ కెమెరా ఫుటేజ్, ఇతను ఒకళ్ళు కాదు అని చెప్తున్నారు, పోలికలు లేవు అని చెప్తున్నారు. అసలు ఆ ఎక్కుతున్న వ్యక్తే ఎందుకు పొడిచాడని మీకు నమ్మకం ఏంటి? అతన్ని జస్ట్ మీరు 8వ ఫ్లోర్ దాకా తీసుకున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్నారని చెప్పారు. మరి ఆ తర్వాత నుంచి ఫుటేజ్ ఎక్కడయ్యా అంటే దానికి ఏం చెప్తున్నారంటే డక్ట్ నుంచి ఎక్కి వెళ్ళిపోయాడు, అందుకే సీసీ కెమెరాలో రాలేదు అని చెప్తున్నారు. అంటే అతనే పొడిచాడని అసలు నమ్మకం ఏంటి? పొడిచింది వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. సో ఇలాగ అనేకమైన అనుమానాలు ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సైఫ్ అలీ ఖాన్ వివాహేతర సంబంధాల కారణం కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇలాగా శత్రువుల బెడద కావచ్చు, రకరకాల అంశాలు ఇందులో ఉండవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అనుమానం వస్తున్నది కరీనా కపూర్ మీద. ఎందుకు అనుమానం వస్తున్నదంటే ఆమె ఈ ఘటన జరుగుతున్న సందర్భంలోనే ఆమె మేము పార్టీకి వచ్చాను వేరే చోటకని ఆమె మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, ఇందులో పోస్ట్ చేసింది. పోస్ట్ చేయడం వల్ల అంటే ఆ టైంలో ఆమె పోస్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే 12 గంటల ప్రాంతంలో ఆమె పార్టీలో ఉంది, సో నేను ఇంటికి వెళ్ళని ఇక్కడే పడుకుంటానని పోస్ట్ చేసిందని చెప్తున్నారు. అంటే నేను లేను ఇంట్లోని చెప్పడానికి వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిందా, ఇంట్లోనే ఉండి నేను వేరే చోట పార్టీ చేసుకుంటున్నానని పోస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటి? సో ఆ రకంగా చేస్తూ ఇంట్లో ఉందంటే సంథింగ్ ఆమెను అనుమానించాల్సిన అవసరం ఉన్నది అనేది. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ పొడిచిందంటే సైఫ్ అలీ ఖాన్ మంచోడని పాపం బాధితుడు అని మనం ఏం జాలి చెప్పుకర్లా. సైఫ్ అలీ ఖాన్ గురించి నేను గతంలో కూడా మీకు కొన్ని స్టోరీలు చెప్పాను. సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి అన్ని ఆస్తులు ఎట్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా అతనికి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేయబడ్డాయి అతనివి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే సైఫ్ అలీ ఖాన్ నుంచి ఎన్నెన్నో తప్పులు ఉన్నాయి, ఏ తప్పులకి ఫ్రస్ట్రేట్ అయ్యి ఎవరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేశారనేది కూడా ఇవన్నీ కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అంశాలు. ప్రస్తుతానికి కరీనా కపూర్ అనే అంటే ఆయన 2వ భార్య మీదే అనుమానాలు పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. సో దాని మీద ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసి ఇంకా కొన్ని విషయాలు మనం విస్తుపోయే విషయాలు బయటకు రావచ్చేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా, ఇర్రెలెవెంట్ ఆన్సర్స్ రావడం వల్లనే కరీనా కపూర్ మీద డౌట్ వస్తుంది అని అంటారా? డెఫినెట్ కరీనా కపూర్ అని ఇప్పుడు అంటున్నారు ప్రియాంక గారు, కానీ నేనేమంటానంటే కరీనా కపూర్నే ఎందుకు అనుమానించాలి అంటున్నా.